రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ముసాయిదా దశలోనే 73 లక్షలకు పైగా ఓట్లు తగ్గిపోయాయి. వారిలో దాదాపు 45 లక్షల మంది మరో చోటకు షిఫ్ట్ అయినట్లు సీఈఓ కార్యాలయం ప్రకటించింది. 9 లక్షల మంది మరణించినప్పటికీ ఓటరు జాబితాలో కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. డూప్లికేట్ ఓట్లు 6,70,000 ఓట్లు ఉన్నట్లు తేలింది. ఈ నెల 17న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించి అదే రోజు నుంచి అభ్యంతరాలను స్వీకరించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ గణాంకాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత జాబితా ప్రకారం తెలంగాణలో 3,36,26,448 ఓటర్లు ఉండగా ఇందులో 78.30% మంది అంటే 2,64,87,214 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారు. మిగిలిన 21.7% అంటే 73,39,234 ఓట్లు వేరువేరు కారణాలతో జాబితాలో ఉండే అవకాశం లేదు. ఎన్యూమరేషన్ కాని ఓట్లను అన్కలెక్టబుల్ కేటగిరీలో పెట్టిన సీఈఓ కార్యాలయం వాటికి కారణాలను వెల్లడించింది. అన్ని జిల్లాల్లో కలిపి 9,22,230 మంది మరణించిన వారి పేర్లు కూడా ఓటర్ల జాబితాలో ఉన్నట్లు తెలిపింది. మరో 11,25,546 ఓటర్లు వారి చిరునామాల్లో అందుబాటులో లేరని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 45,18,961 మంది ఓటర్లు మరో ప్రాంతానికి షిఫ్ట్ అయినట్లు గుర్తించారు. 6,70,203 మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. మరో 1,02,294 మంది ఇతర కారణాలతో ఎన్యూమరేషన్ కాలేదని తెలిపింది. జూన్ 25 నుంచి నిన్నటి వరకు ఎన్యూమరేషన్ ప్రక్రియ జరగ్గా బీఎల్ఓలు ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది విజయవంతంగా ఎన్యూమరేషన్ నిర్వహించారని సీఈఓ సుదర్శన్ రెడ్డి అభినందించారు. ఎన్యూమరేషన్ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపేందుకు సీఈఓ కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. ఈసీ ఆమోదంతో ఈ నెల 17న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించనున్నారు. ఆ రోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు క్లెయిమ్లు స్వీకరించనున్నారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు అవసరమైన వారికి నోటీసులు ఇవ్వడంతో పాటు అభ్యంతరాలు క్లెయిమ్లు పరిష్కరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 లక్షల మందికి నోటీసులు ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. గత ఎస్ఐఆర్ వివరాలు ప్రస్తావించిన వారికి కుటుంబ సభ్యుల పేర్లు వయసుతో పోల్చితే భారీ తేడాలున్న వారికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. నోటీసులు వస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిన 12 ధృవీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.